సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వబోతున్న సీసీఎల్ఏ. మార్గదర్శకాలు సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే. ఈ సాదా బైనామా అప్లికేషన్లు దాదాపు 9 లక్షల అప్లికేషన్లు వచ్చున్నాయి. ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు దీని మీద. గతంలో ఈ సెక్షన్ 6 అనే దాన్ని మార్చినారు. ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ సెక్షన్ 6 అనేది ఏంటంటే, ఈ సాదా బైనామాల ఈ రెగ్యులరైజ్ చేయాలంటే ఆ చట్టంలో అది పొందుపరచాలి. ఇంతకుముందు ధరణిలో ఎట్లుండే అంటే, ఈ ధరణిలో ఈ అంశాన్ని సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చట్టంలో పెట్టలే. ధరణి చట్టంలో పెట్టకపోవడం వల్ల ఎవరో కోర్టుకు వెళ్తే కోర్టు ఆపింది. అసలు ఎట్లా ఏ ప్రాతిపదికన చేస్తారు? చట్టంలో ఈ సాదా బైనామాల రెగ్యులైజేషన్ అన్న దాని మీద ఒక ఆప్షన్ పెట్టాలి కదా అని వీళ్ళు మళ్ళీ భూభారత్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దాన్ని యాడ్ చేశారు. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ సాదా బైనామా అప్లికేషన్ల పరిష్కారానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఆ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారంగా ఒక అవకాశాన్ని భూభారతిలో పొందుపరిచారు. దీని తర్వాత ఇక అయిపోతుంది అనుకున్నప్పుడు మరి ఎందుకో డిలే అవుతున్నది. దాదాపు 2 ఏళ్ళైంది ఇంతవరకు ఈ సాదా బైనామా అప్లికేషన్ల మీద అడుగు ముందుకు పడతలేదు. సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వబోతున్నారట. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధన తొలగించేందుకు సీసీఎల్ఏ సన్నద్ధమవుతోంది. దీనిపైన 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయబోతున్నది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 106 జారీ చేసిన విషయం తెలిసింది. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైంది, ఎవరైతే భూమి విక్రయించిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి అఫిడవిట్ తేవాలి. నేను దాదాపు 40 ఏళ్ళుగా దాంట్లో సాగులో ఉన్నా. నాకెవడో అమ్మిండు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, పేపర్ల మీద రాసుకున్నాం. తెలంగాణలో అంతా గదే కదా. సో ఇప్పుడు నేను అట పోయి ఆయన దగ్గర నుంచి అఫిడవిట్ తేవాలంటే ఇస్తాడు ఆయన? అమ్మ ఏది దొరికిందే సందరణ, ఆయన నాకు 10 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత ఇస్తే నేను సంతకం పెడతా అంటాడు. ఇది పెద్ద ఇబ్బందిగా మారింది అఫిడవిట్ తేవడం అనేది. సో సరే, ఇక అఫిడవిట్ నిబంధన దీంతో వ్యతిరేకత రావడంతో గవర్నమెంట్ కొంత వెనక్కి తగ్గి అఫిడవిట్ లేకుండా ప్రయత్నం చేస్తున్నదట. విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరిగింది. విక్రయదారు మరణించినా లేదా వారసులు ఎవరు అనే దానిపై వివాదాలు ఉన్నా అఫిడవిట్ సేకరించడం కష్టమవుతుందన్న వాదన వినిపించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరూ అంగీకరించారని, సానుకూలత తక్కువగా ఉంటుందని, అఫిడవిట్ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. నిర్దేశిత మొత్తాన్ని తనకు ఇవ్వలేదంటూ ఆ విక్రయదారుడు అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధన తొలగించాలి అన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ మేరకు గత అక్టోబర్లో అఫిడవిట్ ఆవశ్యకత పైన రెవెన్యూ శాఖ న్యాయ సలహా కోరింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని, మార్గదర్శకాల నుంచి ఆ నిబంధన మినహాయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్ను మినహాయిస్తూ మార్గదర్శకాలు సవరించేందుకు సీసీఎల్ఏ సన్నద్ధం అవుతున్నది. మరి ఇప్పటికైనా తొందరగా చేస్తారా? అరే నీ అసలు ఈజీగా ఉన్న ఫస్ట్ అవైతే కంప్లీట్ చేయండి కదా. 9 లక్షల అప్లికేషన్స్లో ఏవైతే త్వరితగతిన కంప్లీట్ చేయొచ్చో ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయొచ్చు కదా. ఎట్లాగో ఒకవేళ దాని మీద కనుక కేసు ఉంటే మీరు చేయలేరు. ఏదైనా కోర్టులో కేసు ఉందనుకోండి, ఒక ల్యాండ్ మీద వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి, మళ్ళీ అది కోర్టులో పరిష్కారం అయ్యేదాకా మీరైతే డెసిషన్ తీసుకోలేరు. డెసిషన్ ఈజీగా తీసుకొచ్చి ఆ భూములను కనీసం పట్టాలు చేసేయచ్చు కదా. సాదా బైనామాకు సంబంధించి 9,880,080 అప్లికేషన్లు వస్తే వాటిలో 9,566 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు పంపినవి 6,65,249. ఇందులో ఆమోదించిన సర్వే నెంబర్లు కేవలం 162, తిరస్కరించిన సర్వే నెంబర్లు 4,06,991. ఇందులో చాలా వరకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అఫిడవిట్ నిబంధన మినహాయిస్తే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఆటంకం తొలగినట్టే అని రెవెన్యూ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఇది చేయడానికి పెద్ద రాకెట్ సైన్స్ కావాలన్నా అండి? గ్రామ సభ పెట్టాలా, రెవెన్యూ అధికారులు పోవాలా,
ఈ ఈ ఈ భూమిని ఎవరు దున్నుతున్నారు, ఎంతకాలం అయింది, ఈయన చేతిలో ఎప్పటి నుంచి ఉన్నది, ఇవన్నీ తెలుసుకొని అక్కడే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఫస్ట్ చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి కదా. ఏదో మొత్తానికైతే మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, ఆ భూభారతిలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 యాడ్ చేసినారు, బాగుంది. ఇది తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా. చాలామంది కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు కదా. ఈ సాదా బైనామాల కింద భూమి ఉన్న ఈ 9 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు, 9 లక్షల మంది రైతులు, వాళ్ళకి ఓ లోన్ రాదు, ఓ రైతు భరోసా రాదు, ఏది రాదు, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావు.